గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ నేతలపై సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యా కుమారుడు సహా 6 మృతి చెందారు. మృతుల్లో తమ భద్రతా అధికారి ఒకరు ఉన్నారని ఖతర్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ అగ్రనేతలెవరూ చనిపోలేదని హమాస్ పేర్కొంది. 5 చోట నాయకులు మృతి చెందారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిని పిరికి చర్యగా ఖతార్ అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఇది ఉల్లంఘించడమేనని ఆ దేశ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ దుస్సాహసాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది. అటు తమ వైమానిక దళం ఈ దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రధాని నెతన్యాహు కూడా దాడిని ధృవీకరించారు. దాడికి తమదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి అనూహ్య దాడులు చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి.